నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నిన్న స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షలో పాల్గొన్న వైసీపీ ఎంపీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం అప్పన్నను దర్శించుకున్న హరిబాబు మిజోరం ప్రగతి కోసం స్వామివారి ఆశీస్సులు కోరనన్న హరిబాబు కొత్తగూడెం జిల్లాలో ఉప్పొంగుతున్న కిన్నెరసాని వాగు నీటి ప్రవాహాన్ని దాటేందుకు అనేక పాట్లు పడుతున్న ఆదివాసీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే పర్యటన వికలాంగులకు బ్యాటరీ ట్రైన్ సైకిల్ పంపిణీ మహబూబ్ నగర్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం వైకుంఠధామం పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష 153వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పై అసెంబ్లీలో తీర్మానం జరిగిందని ఎంపీలందరూ కలిసి త్వరలో నిర్ణయం తీసుకుని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఎండనక వాననక దీక్ష చేస్తున్న కార్మికులందరికీ సంఘీభావం తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ప్రధానమంత్రికి లేఖలు రాశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ఉంచాలని, స్టీల్ ప్లాంట్కు సొంత నిధులు కేటాయించాలని తాము కోరుతున్నట్లు ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తి ఇది నష్టాల్లో లేదు, లాభాల బాటలోకి వస్తుంది. దీన్ని సొంతమైన కేటాయించండి, మేమందరం కష్టపడి పని చేస్తున్నాం, పని చేస్తాం అని చెప్పి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా నాయకులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆత్మ సంబంధించిన ఇది ఆస్తి, ఇది మన దానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా 2-3 సార్లు లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కార్మిక నాయకులందరితో కలిపి ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈవేళ మళ్ళీ సర్క్యూట్ హౌస్లో మేమంతా కూడా సాయి రెడ్డి గారు, నేను, మంత్రి గారు అందరూ కలిపి ఇక్కడ నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టి భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం మీద కూడా వీళ్ళ చర్చిస్తున్నాం. పూర్తిగా మేమందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఇది విశాఖపట్నం ప్రజలకు సంబంధించిన ఆస్తి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి మేమందరం చాలా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. రాబో పార్లమెంటు సమావేశాలు 19 నుంచి ఉన్నాయి. పార్లమెంట్లో కూడా మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిగిలిన ఎంపీలతో కూడా కలిపి పూర్తి స్థాయిలో పోరాటం చేయాలి, అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాం. అదేవిధంగా మన ఈ కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా చెలో ఢిల్లీ అని చెప్పేసి ఢిల్లీ వస్తున్నారు రేపు 20వ తారీఖుని. వీళ్ళు కూడా జంతర్ మంతర్ రోడ్లు ధర్నాలు చేయటం, అదేవిధంగా మిగిలిన మంత్రులను కలవటం, రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విన్నపాలని తీసుకెళ్లడానికి మేము పోరాటం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ వీరందరితో కలిపి కోఆర్డినేట్ చేసుకుని మేమంతా పని చేస్తున్నాం. ఈ పోరాటంలో పాల్గొన్న నాయకులందరూ కూడా ఈవేళ వీరిని చూస్తుంటే చాలా అసలు ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. ఎందుకంటే 153 పని చేస్తాం అని చెప్పి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా నాయకులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆత్మ సంబంధించిన ఇది ఆస్తి, ఇది మన దానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా 2-3 సార్లు లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కార్మిక నాయకులందరితో కలిపి ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈవేళ మళ్ళీ సర్క్యూట్ హౌస్లో మేమంతా కూడా సాయి రెడ్డి గారు, నేను, మంత్రి గారు అందరూ కలిపి ఇక్కడ నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టి భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం మీద కూడా వీళ్ళ చర్చిస్తున్నాం. పూర్తిగా మేమందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఇది విశాఖపట్నం ప్రజలకు సంబంధించిన ఆస్తి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి మేమందరం చాలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఎందుకంటే 10 గంటలకు అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఎంవి సత్యనారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా మనతో పాటు కలవేసి పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యుడు ఏం చెప్పేటప్పుడు ఏమాత్రం కూడా ఆర్భాటం కానీ అహంభావం కూడా లేకుండా ఒక చిన్నవాళ్ళుగా పెద్దవాళ్ళుగా మనిషి అందరికీ కూడా సాయపడేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి
ఎంవి సత్యనారాయణ గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కూడా మనందరూ కూడా తెలుస్తున్నాం. ఈరోజు ఆయన అనేకమైన కార్యక్రమాలు చూస్తూ ఆయనకు ఉన్నటువంటి వనరులతోని చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ కొంత తక్కువ ధరలకే శ్రామిక వర్గానికి కానీ వీరందరూ కూడా ఏదైనా అపార్ట్మెంట్స్ ఇట్లాంటి ఇవ్వడంలో కూడా ఆయన తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అనునిత్యం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడాలి. ఈ విశాఖపట్నానికి రూపురేఖలు వచ్చాయంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని ఎలాగైనా మనం ప్రదర్శించుకోవాలని ఉద్దేశంతోనే గతంలో అక్కడ ఎవరైతే కార్యదర్శి ఉన్నారో వాళ్ళందరికీ కలిసి మెమోరాండం ఇవ్వడం కానివ్వండి, ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఈ మొన్న ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఇంత ఇక మిజోరాం నూతన గవర్నర్గా నియమితులైన కమ్మంపాటి హరిబాబు సతీష్ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు డీఈఓ సుజాత, ఏఈఓ రాఘవ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం అందించారు. తనను గవర్నర్గా నియమించినందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని మిజోరం ప్రగతి కోసం స్వామివారి ఆశీస్సులు కోరానని హరిబాబు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తీసుకెళ్లడానికే సింహాచలం వచ్చానని చెప్పుకొచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి అన్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు హరిబాబుకు అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు వివరించారు. చూడండి మేడం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, గుండాల మండల పరిధిలోని గ్రామాల ఆదివాసులు ప్రాణాలను ఫనంగా పెట్టి కిన్నెరసాని వాగు దాటుతున్నారు. రైతులు, కూలీలు, ఆయా గ్రామాల ప్రజలు వారి పని కోసం గుండాల మండల కేంద్రానికి వస్తూ వెళ్తూ ఉంటారు. నేడు పనులకు వెళ్లి వారి గ్రామాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసాని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మోదరగూడెం, సజ్జలబోడు గ్రామాల మధ్య నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జి పనుల మధ్యలో ఆగిపోవడంతో గ్రామస్తులు కిన్నెరసాని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు వారి ప్రాణాలను ఫనంగా పెట్టి కర్రల సహాయంతో వాగును దాటుతున్నారు. ఇకనైనా హై లెవెల్ వంతెన నిర్మాణం చేసి తమ కష్టాలను తొలగించాలని ఆదివాసులు వేడుకుంటున్నారు. కొద్దిగా కాదు. ఇది
మోదుగులగూడ గ్రామం, గుండాల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ నుండి ప్రజలు 4 గ్రామాల ప్రజలు దాటవలుస్తారు. కాబట్టి దీనిపైన బ్రిడ్జ్ ఉంది. గత 3 సంవత్సరాలు అయినప్పటికైనా ఆ కాంట్రాక్టర్ ఈ బ్రిడ్జిని పూర్తి చేయని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ఆ పైన మరి ఈ వాగు పైన బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు ఈ రీతిగా చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. దయచేసి కేసీఆర్ ప్రభుత్వం త్వరగా స్పందించి దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. ఎవరికైతే ఇది వాట్సాప్ మీకు అందుతుందో దయచేసి అందరూ కూడా నేను అందరికీ షేర్ చేయండి. అందరికీ మీ పంపాల్సిన నంబర్లకి పంపించండి. ఈ ప్రజలు తిరుపతి శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గురెడ్డి, తెలంగాణ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తూర్పుగోదావరి జిల్లా బొమ్మిడివారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. వాళ్ళ పెయింట్ జాగ్రత్త ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 36 మంది లబ్ధిదారులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ వివిధ రకముల పరికరములు అందజేశారు. అదేవిధంగా వాకింగ్ స్టిక్ మంజుల గారు అధ్యక్షత వహిస్తున్న గ్రామ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు సుధీర్ రెడ్డి గారికి, మన ఎంపీటీసీ గారు శోభా గారు, వారితో పాటు జిల్లా ఏసీఎస్ చైర్మన్ గారు బోదే బాలనరసింహ గారికి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా ఈరోజు మరి ఈ వీల్ చైర్ పరికరాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీసుకుంటున్న మా వికలాంగుల సోదరి సోదరులందరినీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఏదో పెద్ద గొప్ప సహాయం అనేది కాదు, కొంత వాళ్ళకు ఊరట ఇవ్వడానికి, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఇతర వికలాంగులకు ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి అనేక సంస్థల్ని కోరి ఉన్నాం. ఎవరైతే మిషన్ పడితే వారికి వినబడుతుందని చెప్పేసి చెప్పిన వాళ్ళకి మనం వాళ్ళకి ఉచితంగా హియరింగ్ ఇంపాక్ట్స్ ఇచ్చినాము. అదేవిధంగా
గతంలో ఆలేరులోనే నాకే ఒక సంస్థ ఉంది, హీల్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మరి కొందరు దాతల ద్వారా పెద్ద ఎత్తున 40 చైర్లు ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా సొఫిస్టికేటెడ్ వీల్ చైర్స్, అంటే చిన్న చిన్న అరుగులు ఎక్కడం దిగడం, ఆ కుర్చీలో కూర్చొని చేయొచ్చు. అదేవిధంగా గడప దాటడం లాంటివి కూడా చేయొచ్చు. సో ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా, వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందేటట్టుగా ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రిఫరెన్స్ అనేది చదువుకునే పిల్లలకి, అదేవిధంగా స్వయం ఉపాధి పొందే వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. వారికి వారు ఎవరి సహాయం లేకుండా, వాళ్ళు కాళ్ళు లేకుండా కాళ్ళ లాంటి వీల్ చైర్స్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి. వాళ్ళు స్వయంగా 4 రూపాయలు సంపాదించుకొని మరి స్వయం కృషితోని ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వికలాంగులు అంటే కేవలం వీల్ చైర్స్ పొందే వాళ్ళే కాదు, వికలాంగులు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, మీ అందరికీ తెలుసు. మరి బోధకాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వికలాంగులే అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు, నమోదు చేసుకుంటలేరు. ఇక్కడ ఉన్న ప్రజాపతులకు నా రిక్వెస్ట్, మీ గ్రామాల్లో ఎవరైనా బోధకాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి తప్పకుండా సదరం క్యాంపుకి తీసుకెళ్ళి, అంటే మన ఏరియా హాస్పిటల్ భువనగిరి తీసుకెళ్ళి వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకు కూడా పెన్షన్కి మీరు రికమెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు. పల్లె ప్రగతిలో భాగంగానే వైకుంఠధామం పార్కు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓం వేదాహమేతం పురుషం మాంతమాదిత్యవర్ణం తమస్తు భారతే ఆవానిస్తే ధాతా వృస్తాధ్యామచతురః ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, షయీబాద్, మెయినాబాద్ మండలాల్లో మూసీ నుండి వచ్చే వాగులు పొంగి పొర్లుతున్నాయి. శంకర్పల్లి మండలంలో పొద్దుటూరు చిన్న మంగళారం మీదుగా నీరు గండిపేట చేరుతున్నాయి. అదేవిధంగా ఈసీ వాగు షాబాద్ మండలం నాగర్గూడ, వెంకటాపూర్, అండపూర్ మీదుగా హిమాయత్ సాగర్కు చేరుతున్నాయి.
వరద నీరు పోటెత్తడంతో మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు చేరింది. నీటి మట్టం పెరగడంతో అధికారులు మరికొద్ది సేపట్లో మూసీ గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఒక ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 645 ఫీటు 645 అడుగులు 645 అడుగులకు గాను ఇప్పుడు 642.3 అడుగులకి మనకి రిజర్వాయర్ లెవెల్ వచ్చింది. కాబట్టి మనం ప్రాజెక్టు యొక్క సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం నీళ్లు కిందకి క్రస్ట్ గేట్స్ ద్వారా నీళ్లు వదలటం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా మనకి మూసీ రిజర్వాయర్కి ఇన్ఫ్లో 6000 క్యూసెక్లు వస్తుంది వాటరు. ఇప్పుడు మనం సుమారుగా ఒక 5 గేట్లు ఇప్పటి వరకు 5 గేటు ఒక్కొక్కటి అడుగు చొప్పున లేపాము. దీనివల్ల 3000 క్యూసెక్లు మనం రివర్లో క్రస్ట్ గేట్స్ ద్వారా వదిలేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ పైనుంచి వచ్చే డిశ్చార్జి ఈ వరద విషయం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించడం కోసం డే అండ్ నైట్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసాం. ఆ టీమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవర్లీ బేసిస్ మీద మనకి డిశ్చార్జ్ ఎంత వస్తుందనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని మనకి ఆ పైనుంచి వచ్చే వరదని గమనిస్తూ మనం వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. వరద వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. మనకేంటంటే మనకి నార్మల్గా 641 జూలై నెలలో 641 అడుగులు మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ వస్తే వాటర్ని మనం కిందకు వదలాలి. కాబట్టి మనం వాటర్ని మెల్లిగా కిందకు వదిలేస్తూ 641 లెవెల్ మెయింటైన్ చేస్తాం. ఇక కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కౌశిక్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఘోర పరాజయం పాలై పొన్నం ప్రభాకర్ దయా దాక్షిణ్యాలతో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పొన్నం ప్రభాకర్ను విమర్శించే స్థాయికి వచ్చారా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అసభ్యకరంగా మాట్లాడడం మంచిది కాదని హెచ్చరించారు. కౌశిక్ తన వ్యాఖ్యలు అన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టు కౌశిక్ రెడ్డి మాట్లాడిన పోస్టు మీద కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఏకాగ్రీవంగా తీర్మానం చేసి మన ఇన్ఛార్జి దామోదర రాజనరసింహం గారికి పంపించడం జరిగింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన వెంటనే పిచ్చిలేసిన పిచ్చి కుక్క లెక్క కౌశిక్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వస్తే పోయి కాళ్ళు ముక్తివి పుష్పగుచ్చం ఇస్తేవి రేవంత్ అన్నతోటి మంత్రాలు చేసిన నాకే టికెట్ అంటివి అన్న కౌశిక్ రెడ్డి నీది నోరా తాటిమట్టనా? నువ్వు అన్నం తింటానవా గడ్డి తింటానవా? అదే రేవంత్ రెడ్డి గారిని నానా బూతులు తిడితేవి
నీకు 2018లో టికెట్ రావడం కారణం పుణ్యం ప్రభాకర్ అన్న. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినావో నువ్వు అప్పుడు లీడర్ కాదు. మానుకోటలో నిన్ను రాళ్ళతో కొట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ దయతలిచి నీకు టికెట్ ఇస్తే నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాయకులను నీ నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు దిగుతావా? బిడ్డ, నీకు లీడర్ని చేసింది కాంగ్రెస్ పార్టీ, నేను ఏ పార్టీ కాదు. నీకు సిగ్గు లజ్జ మానం ఉంటే నీకు 2,000 ఓట్లు వచ్చినాయి అంటున్నావు కదా, నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోడివి అయితే నువ్వు రేపు పొద్దున ఇండిపెండెంట్గా పోటీ చేయి. నీకు 5,000 ఓట్లు వస్తే నేను ఇదే దేవాలయం సాక్షిగా నేను గుండు గీక్కుంటా. బిడ్డ, మాట్లాడే ముందు మాటలు జాగ్రత్త. ప్రభాకరణ తిడతావు, రేవంత్ రెడ్డి గారిని తిడతావు, మాణిక్ ఠాకూర్ తిడతావు. నువ్వు ఒక పిచ్చి వేసిన పిచ్చి కుక్క రోడ్ వెంబడి పోతే ఎవరి మీద పడితే వాళ్ళ మీద గడిచినట్టు నువ్వు కడతావు. నీ మ్యాచ్లు కాలేదు. ఇప్పటికైనా బిడ్డ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా మా నాయకుల జోలికి వచ్చినా నిన్ను గ్రామంలోకి రానియం, తరిమి కొడతామని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షలో పాల్గొన్న వైసీపీ ఎంపీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం. అప్పన్నను దర్శించుకున్న హరిబాబు, మిజోరం ప్రగతి కోసం స్వామివారి ఆశీస్సులు కోరానన్న హరిబాబు. కొత్తగూడెం జిల్లాలో ఉప్పొంగుతున్న కిన్నెరసాని వాగు, నీటి ప్రవాహాన్ని దాటేందుకు అనేక పాట్లు పడుతున్న ఆదివాసీలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే పర్యటన, వికలాంగులకు బ్యాటరీ ట్రైన్ సైకిల్ పంపిణీ. మహబూబ్ నగర్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం, వైకుంఠధామం పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.